ధైర్యానికి, సహనానికి, సృజనాత్మకతకు ప్రతిరూపాలైన ఇక్కడున్న ప్రతి ఒక్క మహిళా మూర్తికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నా మొట్టమొదటి మహిళా విభాగ సమావేశంలో పాల్గొనడము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వరుడు కళ్యాణి గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న పెద్దలు, జనరల్ సెక్రటరీ మన లక్ష్మీ పార్వతమ్మ గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు రజనమ్మ గారికి, అలాగే గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్గా ఉన్న ఫాతిమా అక్క గారికి, అలాగే మాజీ మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి అక్క గారికి, అలాగే భాగ్యలక్ష్మి అక్క గారికి, జోన్ 4 వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కాకాని పూజితమ్మ గారికి, జోన్ 2 వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఉప్పాల హారిక అక్క గారు, జోన్ 3 హారిక అక్క గారికి, అలాగే సత్యవతి గారికి, మాజీ ఎంపీలకి, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్ననో మొన్ననో ఒక చోట ఒక చిన్న విషయం విన్నాను, అది మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజున. దేవుడు ఒకళ్ళని రాజు చేయాలనుకుంటే గనక డైరెక్ట్గా కిరీటాన్ని తెచ్చిపెట్టాడట. ముందు ఆ వ్యక్తికి ఒక యుద్ధాన్ని ఇస్తాడట. ఆ యుద్ధాన్ని నువ్వు ఎంత ధర్మబద్ధంగా చేస్తున్నావన్న దాన్ని బట్టి ఆ దేవుడు నీకు తోడుగా ఉండి, అండగా ఉండి, నిన్ను రాజును చేసి ఆ తర్వాత నీకు కిరీటాన్ని అప్పచెప్తాడట. ఈ రోజున మన అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజుని చేయడానికి ఆయన అధ్యక్షతన మనందరం కూడా ఆ ధర్మ యుద్ధాన్ని చేస్తున్నాము. మనం ఇలా ధర్మబద్ధంగా యుద్ధం చేస్తుంటే అవతల పక్క ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధర్మంగా మనందరి మీద విచ్చలవిడిగా నోరు పారేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా దొరికిన ప్రతి వేదిక మీద మన అధినేతని తూలనాడుతూ, వారి కుటుంబ సభ్యుల్ని తూలనాడుతూ రాతలు రాసుకుంటూ పోతున్నారు. ఈ రోజున మిగతా విషయాలన్నీ మన నాయకులు మాట్లాడారు కాబట్టి నేను సోషల్ మీడియా వేదికగా మన మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని ఈ సందర్భంగా మీకు ఒకసారి తెలియజేయాలనుకుంటున్నాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక వెన్నుపోటు ఎంత గట్టిగా మహిళలకి పొడిచారు అంటే దానికి ఖచ్చితంగా మనం తిరిగి అంతకింత ఇంతింత వడ్డీ రూపంలో ఎలాగో ఇచ్చేస్తాం 29వ తారీఖున. కానీ ఈ రోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ముఖ్యంగా మహిళా కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నీ ఇన్ని కాదండి, అన్నీ ఇన్ని కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడే మన ముందుంది ఝాన్సీ. ఆ అమ్మాయిని ఎంత వేధించారు అసలు నాకు తెలుసు. నేను మొదటిసారి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మొరపెట్టుకుంది. నిజంగా మీ కళ్ళ ముందు మాట్లాడుతున్న నేను 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి క్యాంపెయినింగ్ చేస్తూ ఆయనకి సపోర్టింగ్గా మాట్లాడినందుకు గాను నా మీద ఎంత అసహ్యంగా పోస్టులు పెట్టారు, ఎంత దాడులు చేశారు జనసేన పార్టీ వాళ్ళు కానీ, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకా మాటలతో చెప్పుకోలేమన్నమాట అవి. అంటే ఒక మనిషిని మానసికంగా ఎంత కృంగదీయాలో అంతా కృంగదీసేటువంటి ప్రయత్నం ఈ చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. అయితే మనం కృంగదీసినంత మాత్రాన కుంగిపోతామా? ఆపేసినంత మాత్రాన ఆగిపోతామా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యంతో నిలబడతాము, పోరాడతాము, పోరాడి గెలుస్తాము. అవునా కాదా? నాకు ఈ సందర్భంగా ఈరోజు ఈ వేదిక మీద నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాము. ఇది ఒక రాజకీయ నాయకురాలుగా కాదు, ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక అక్కగా ఈ ప్రశ్నలు అడుగుతున్నాము. రాష్ట్రంలో మహిళలపై ఇన్ని దాడులు, ఇన్ని వేధింపులు జరుగుతుంటే సోషల్ మీడియా వేదికగా, మీ సోషల్ మీడియా వేదికగా మీకు అవి కనపడవా? మీరు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోరా? మొన్నటికి మొన్న జరిగిన దగానాడులో, వాళ్ళు మహానాడు అంటున్నారు కానీ ఆ దగానాడు అని మనందరికీ తెలుసు. ఆ దగానాడులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏమంటారండి? మహిళలకు ఏదైతే అన్యాయం జరిగిందో అదే వారికి ఆఖరి రోజు అంటారు. ఇందాక అక్క చెప్పినట్టు బాధితురాలకు ఆఖరి రోజు అవుతోంది తప్ప మహిళలపై అత్యాచారాలు చేసేవాళ్ళు, అరాచకాలు చేసేవాళ్ళు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు ఈరోజు బయట. అలాగే మన డిప్యూటీ సీఎం గారు, నేను ఆయన్ని ప్రేమగా పీపీపీ గారు అని పిలుచుకుంటూ ఉంటాను, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ఏమన్నారండి? మహిళలకి
ఎవరన్నా అన్యాయం చేస్తే తలలు తీసేసే చట్టాలు తెస్తాము అన్నారు. మరి ఈ రోజున ఆయన ఉలకడు పలకడు. ఎలాంటి దుస్థితిలో ఉన్నాడంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పక్క రాష్ట్ర మహిళలు ఆయన ఫోటోల్ని చెప్పులతో కొడుతున్నారు. పక్క రాష్ట్ర మహిళలు ఆయన ఫోటోల్ని చెప్పులతో కొడుతున్నారు. ఆ స్థితిలో దిగజారిపోయి ఉంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. ఈరోజు అధికారంలో ఉన్న పెద్దల్ని మేము ప్రశ్నిస్తున్నాము. మహిళలను కించపరిచే పోస్టులు వైరల్ అవుతుంటే మీరు ఎందుకు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోరు? మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటే మీ స్పందన ఎక్కడా? ఒక మహిళను అవమానించిన రాజకీయమా? ఇదేనా మీ రాజకీయం? అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతారా? మిమ్మల్ని నిలదీస్తే కేసులు పెడతారా? ఇదేనా మీరు చేసేటువంటి రాజకీయం? ఆమె అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలిగేటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఒక మహిళకి ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. విమర్శిస్తే ట్రోలింగు, ప్రశ్నిస్తే దాడులు, అభిప్రాయం చెబితే బెదిరింపులు. ఇక ఒక బ్యాచ్ ఉంటుందండి, ఇది సోషల్ సైకో బ్యాచ్ ఆఫ్ టీడీపీ అన్నమాట. వీళ్ళకి వేరే పనే ఉండదు. మన వాళ్ళు, మన కార్యకర్తలు, మన మహిళా నాయకుల ఫోటోల్ని మార్ఫింగ్ చేయడం, డీప్ ఫేక్ వీడియోలు పెట్టడం, మనం ఒక పోస్ట్ పెట్టగానే దాని కింద వల్గర్ కామెంట్స్, అసలు ఇంకా మనం మాట్లాడుకోలేని విధంగా ఎన్ని వల్గర్ కామెంట్స్ పెడతారంటే అదే పని వాళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి. మనం అడిగే ప్రశ్నకి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. తిరిగి మనల్ని ట్రోల్ చేస్తూ మార్ఫింగ్ వీడియోలు పెట్టి, పిక్చర్స్ పెట్టి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కూడా ఇలాగే చేస్తున్నారు. జగనన్న మీద ఇలాగే డీప్ ఫేక్ ఇమేజెస్ సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. భారతమ్మ గారి మీద ఇలాగే సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేస్తూ, ఆయన మీద నిందలు వేస్తూ, మీకెంత ధైర్యం ఉంటే బతికున్నోళ్ళకి ఎలాగో మీరు విలువివ్వరు, మీకు చేత కాదు, చనిపోయిన మహానుభావులపై కూడా పడేయడమేనా? వాళ్లపై కూడా అబద్ధ ప్రచారాలా? ఒక్కసారి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే మీ టీడీపీ ఆఫీస్ ఉంటుందా? ఈ రోజు ఉదయం కూడా నంద్యాలలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని పగలగొట్టారు, తల తీసేసి ఓన్లీ బాడీని అక్కడ పెట్టారు. ఇలాంటి రాజకీయాలు మీరు చేసేది? ఈ ధర్మ యుద్ధాన్ని మనం ఇలాగే ముందుకు తీసుకెళ్దాము. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని రాజుని చేసి కూర్చోపెడదాము. ఇది మహిళలందరం కూడా తీసుకోవాల్సినటువంటి ఒక ప్రమాణంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, జోహార్ వైఎస్ఆర్.